నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ స్కామ్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్యాంకు మేనేజర్ మదన్ మోహన్ రావు నుంచి బ్యాంకు ద్వారా జరిగిన నగదు లావాదేవీల వివరాలను తీసుకున్నారు. ఈ కేసులో A1 గా వాసుదేవ నాయుడు, A2 అల్లాబక్షు, A3 శివ, A4 గా వెంకటున్నారు. స్కామ్ లో బ్యాంక్ అధికారుల పాత్రపైన ఆరా తీస్తున్నారు. డిజిటల్ లోన్ విధానంతో స్కామ్ జరిగినట్టుగా తేల్చారు. యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో 50 మందికి, ముత్తుకూరు బ్రాంచ్ నుంచి 6గురికి ఆన్లైన్ ద్వారా లోన్స్ ఇప్పించారు. లోన్స్ ఎవరి పేరు మీద ఉంటే వారే కట్టాలని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు నిందితులు. ఫేక్ కంపెనీల నుంచి 6 నెలలుగా గిరిజనులకు జీతాలిస్తున్నట్లుగా స్టేట్మెంట్స్ క్రియేట్ చేశారు. 2022 నుంచి 2024 మధ్య ఈ స్కామ్ జరగ్గా మేనేజర్ నిందితులపై 2024 డిసెంబర్లోనే ఫిర్యాదు చేశారు. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ మోసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, 2024లోనే దీనికి సంబంధించిన కేసు కూడా ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. అమాయకులైన గిరిజనులను ఇందులో ఇరికించి బ్యాంకు స్టేట్మెంట్లు కూడా వారికి ప్రొవైడ్ చేసినట్టు లేదంటే క్రియేట్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఎటువంటి కేసులు నమోదు చేశారు, పూర్తి వివరాలు ఏంటి? కుబేరా సినిమా తరహాలో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో భారీ స్కామ్ అయితే బయటపడింది. ఈ భారీ స్కామ్ లో ఉన్నటువంటి నిరుపేదలు, నిరక్షరాస్యులే ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే వివరాల్లోకి వెళ్తే ఇటు యాక్సిస్ బ్యాంక్ లో కొంతమంది కేటుగాళ్లు ఒక ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేసి ఆ కంపెనీలో కొంతమందిని ఎంప్లాయీస్ గా చూపిస్తూ గత 6 నెలలుగా వాళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే ఈ కేటుగాళ్ళు ఓపెన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు 6 నెలలుగా జీతాలు 70,000 నుంచి 80,000 తీసుకుంటున్నారని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కొంతమంది దగ్గర నుంచి దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 56 మంది నిరక్షరాస్యులను టార్గెట్ చేసి ఈ యొక్క లోన్లు తీసుకున్నటువంటి ఘటన కలకలం రేపుతా ఉంది. ఇదంతా కూడా నెల్లూరు బ్రాంచ్ కి సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకు, అదే విధంగా ముత్తుకూరుకి సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంకులోనే దాదాపుగా 10 కోట్లకు పైగా కూడా ఈ యొక్క స్కామ్ బయటపడినట్లుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ స్కామ్ లో ప్రధానంగా 4 పైన కూడా ఇప్పటికే కేసు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో 4 పైన కేసు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఒక సినిమా స్టైల్లో మనం ఇటీవల రిలీజ్ అయినటువంటి కుబేరా సినిమాలో ఏ విధంగా భిక్షగాళ్ల పైన అకౌంట్ ఓపెన్ చేసి వారి దగ్గర నుంచి అవతల వారికి ట్రాన్స్ఫర్లు చేస్తారో అదే తరహాలోనే నెల్లూరులో నిరక్షరాస్యులుగా నిరుపేదలైనటువంటి గిరిజనులను టార్గెట్ చేస్తూ వారి ఆధార్ కార్డులు, వారి కాడి నుంచి పాన్ కార్డులు, వారి ఫోటోలు, సంతకాలు అన్ని సేకరించి వీరంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారని చెప్పి చూపిస్తూ ఆ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకొని దాదాపుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 14 నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు. ఈ లోన్లు తీసుకున్నటువంటి వారు మొత్తం కూడా 56 మంది నెల్లూరు జిల్లాలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల్లూరు జిల్లాలో ఇటు ముత్తుకూరు, విడవలూరు, రాపూరు, పొదలకూరు, నెల్లూరుకు సంబంధించి కనపర్తిపాడు, నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ కూడా వారి పేర్ల మీద ఈ యొక్క లోన్లు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క లోన్లు కూడా ఈ యొక్క ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీని సృష్టించడం, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో వీళ్ళు ఎంప్లాయీస్ గా చూపించడం, ఈ ఎంప్లాయీస్ కి ఒక్కొక్కరికి 70,000 నుంచి 80,000 జీతం చూపించడం, ఇవన్నీ కూడా డిజిటల్ విధానంలో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క లోన్లు తీసుకున్నారు. అయితే తీసుకున్నటువంటి విషయం ఇదంతా కూడా 2024లో జరిగినటువంటి విషయం. అయితే ఇది ఒకసారిగా వారు ఎవరైతే లోన్లు తీసుకున్నామని చెప్పి ఆ కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కేటుగాళ్ళు కొద్ది రోజుల మటుకు ఆ డ్యూలు అయితే కట్టడం జరిగింది. అయితే తర్వాత వాళ్ళు డ్యూలు ఎప్పుడైతే కట్టలేదో వీరు ఆధార్ కార్డులో మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇళ్లకి నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులు వచ్చినప్పుడు వారంతా బాధితులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతూ ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారు ఎప్పుడు కూడా ₹1 కూడా లోన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కనీసం సంతకం చేసేది కూడా తెలియదు. అలాంటి నిరక్షరాస్యులనే టార్గెట్ గా చేసుకుంటూ ఈ యొక్క లోన్లు తీసుకున్నటువంటి విషయం ఒక్కసారిగా వారికి తెలిసేసరికి వారంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలిసి చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అప్పట్లో వారు పోలీసులు సంప్రదించడం జరిగింది. పోలీసులు కూడా వారిని వెళ్ళినటువంటి వారిని మీరు బ్యాంకులు వెళ్ళి మాట్లాడుకోవాలా, మీరు ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నట్లుగా కూడా చూపిస్తుందని చెప్తాం. వారంతా కూడా మళ్ళీ బ్యాంకుకి రావడం జరిగింది. బ్యాంకుకి వచ్చినటువంటి పరిస్థితుల్లో బ్యాంకు వారు కూడా సమాధానం, మీరు లోన్లు తీసుకున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు ఆన్లైన్ లో డిజిటల్ విధానం ద్వారా ఈ యొక్క లోన్లు తీసుకున్నారని చెప్పి కూడా వారు చెప్పడంతో వారు ఏం చేయాలో దిక్కుతొచ్చినటువంటి పరిస్థితుల్లో అప్పుడు పోలీసు అధికారులను కూడా కలవటం జరిగింది. అయితే డిసెంబర్ 23వ తేదీన ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో 4 వ్యక్తుల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక 4 వ్యక్తులు చేశారు. ఇదంతా ఈ 4 వ్యక్తుల వల్లే ఈ యొక్క ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సృష్టించారని చెప్పి 4 పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అయితే ఈ కేసులో ఎలాంటి విచారణకైతే ఇటు బ్యాంక్ అధికారుల నుంచి కావచ్చు, ఇటు పోలీసుల నుంచి కూడా ఎలాంటి విచారణ అయితే ముందుకు పోలేదు. రీసెంట్ గా జూలై 30వ తేదీన మళ్ళీ నోటీసులు రావడంతో వారంతా ఆందోళన చెంది ఇటు గిరిజన సంఘ నాయకులను కూడా కలవడం జరిగింది. అప్పుడు ఈ విషయం అంతా ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది. బయటకు రావడంతో ఇప్పుడు దాకా కామ్ గా ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారిగా విచారణని లోతుగా చేయాలని చెప్పి కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి మేనేజర్ ద్వారా ఆ లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా వచ్చాయి, ఆ డిజిటల్ విధానం ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఉన్నారు బాధితుల యొక్క అన్ని విషయాలను కూడా ఇప్పుడు పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడైతే ఇటు బ్యాంకు అధికారులు కూడా మనం కలవడం జరిగింది. బ్యాంకు సిబ్బంది కూడా ఇది ఎవరైతే లోన్లు తీసుకొని ఉంటారో వాళ్ళే ఈ బ్యాంకులో లోన్లు తీసుకున్నటువంటి వారు డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వారి సంతకాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులతో సహా వారు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీగా చిత్రీకరించి ఈ యొక్క లోన్లు తీసుకున్నట్లుగా ఉంది. అయితే వీరు తీసుకున్నటువంటి వారి బాధితులంతా కూడా నిన్న మనం బాధితులతో కూడా మాట్లాడించడం జరిగింది. మాట్లాడినటువంటి బాధితులు వారంతా కూడా 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మొత్తం ఈ 56 మందిలో 6 మంది ఇటు ముత్తుకూరు సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంక్ లో తీసుకున్నారు. మిగతా 50 మంది మనం చూసుకున్నటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇదే బ్రాంచ్ లో వారంతా కూడా లోన్లు తీసుకున్నట్టుగా చూపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ 4 పైన కేసు నమోదై ఉన్నటువంటి నేపథ్యంలో A1, A2 గా ఉన్నటువంటి ముఖ్య నేతలుగా వారిని భావించి వారిని కూడా పట్టుకునేందుకు, అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధమైనట్లుగా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇన్ని రోజుల నుంచి ఎందుకు కామ్గా ఉన్నారని చెప్పి కూడా అనేక ప్రశ్నలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో పోలీసుల మటుకు దీంట్లో పూర్తిగా నిర్లక్ష్యం ఉందని చెప్పి కూడా వారు బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపిస్తా ఉన్నారు. మరోపక్క గిరిజన సంఘ నేతలు కూడా ఈ యొక్క దీంట్లో నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి గిరిజనుల్ని ఈ యొక్క లోన్లు తీసుకున్నట్టుగా వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా వారు ఆరోపించడం జరిగింది. అయితే దీనిపైన కూడా పూర్తిగా సిబిసిఐడి కూడా విచారణ కావాలని, విచారణ చేసి ఈ యొక్క స్కామ్ ఒక నెల్లూరులోనే కాదు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు వంటి యాక్సిస్ బ్యాంకుల్లో కూడా ఇలాంటి మోసాలు జరిగి ఉన్నాయి. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ కంపెనీని సృష్టించి నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారిని టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఈ యొక్క స్కామ్ అయితే భారీ ఎత్తున నడుస్తోంది. ఈ యొక్క స్కామ్ పైన కూడా పూర్తిగా సిబిసిఐడి విచారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బ్యాంక్ అధికారులు అయితే వారికి నోటీసులు పంపిస్తున్నటువంటి నేపథ్యంలో వారైతే తలలో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితి. నిత్యం ఏదో ఒక పని చేసుకుంటే వీళ్ళంతా కూడా చాలా మంది గిరిజనులు వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ గా, ఒక పక్కాగా 6 నెలల పాటు జీతాలు సృష్టించడం, దాంతో పాటుగా కొంతమంది ఏజెంట్ని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏర్పాటు చేసుకోవటం, వారి వద్ద నుంచి ఎవరైతే అమాయకులుగా ఉంటారో, నిరుపేదలుగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క లోన్లు కూడా తీసుకొని వారు వాడుకోవడం. ఇప్పుడు తీసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించి వారికి తగు న్యాయం చేయాలని, ఈ లోన్లు మేము కట్టలేము, మేము తీసుకోలేదు, మాకు సంబంధం లేదని వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి లోన్లు ఇచ్చేటువంటి డిజిటల్ విధానంలో తీసుకున్న బ్యాంక్ అధికారులు అయితే పూర్తిగా చెక్ చేసి ఈ యొక్క లోన్లు అయితే ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్యాంక్ అధికారులు ఇంతంత అమౌంట్ ఈ యొక్క ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇస్తున్నప్పుడు బ్యాంక్ సిబ్బంది అనుమతి లేకుండా, ప్రమేయం లేకుండా కూడా జరగదని కూడా పలు అనుమానాలు వస్తున్నట్టు వారిని కూడా పూర్తిగా విచారించాలని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా వారిని కూడా విచారించేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంకు స్కామ్ పై పోలీసులు అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు, లోతుగా విచారిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ రావు నుంచి బ్యాంకు ద్వారా జరిగిన నగదు లావాదేవీల వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం 4 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.